ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఒక 1 కప్ బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసి బాగా మెత్తగా స్మాష్ చేయాలి పొటాటోస్. అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి పిండిని. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మెత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలిపితే మీకు చాలా మెత్తగా వచ్చేస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. నేను స్టఫింగ్ లేకుండా చేస్తున్నాను. పొటాటోస్ డైరెక్ట్గా గోధుమ పిండిలో కలిపైనా చేసుకోవచ్చు. అలా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకొని, అది చపాతీ పిండి తీసుకొని కింద కొంచెం గోధుమ పిండి వేసి మనము చపాతీలు ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి. మరీ పల్చగా కాదు, అలా అని మరీ థిక్గా కాదు, మీడియంగా రుద్దుకోండి. చూసారా అక్కడక్కడ పొటాటోస్ బాయిల్ చేసినవి కనిపిస్తుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ ఆలూ పరాటా. ఇప్పుడు పెనం హీట్ చేసుకొని దానిపైన మనం ముందుగా చేసుకున్న చపాతీని దానిపైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 పక్కల ఆయిల్ అయినా లేదంటే గీ అయినా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుతూ ఉంటే బబుల్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి బటర్ అయినా వేసుకోవచ్చు. 2 పక్కల కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. సింపుల్గా చేసుకోవాలంటే డైరెక్ట్గా పొటాటోస్ని ఫ్లోర్లో కలిపేసి చేయొచ్చు. లేదు స్టఫింగ్ చేసుకోవాలంటే పొటాటోస్, ఆనియన్స్ ఇవంతా పెద్ద ప్రాసెస్ అని నేను చేయలేదు. చూసారా 2 పక్కల బాగా కాలింది. ఇది రాయితాతో తింటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలంటే ముందుగా 3 స్పూన్స్ పెరుగు వేసి ఒక బౌల్లో ఒక 3 స్పూన్స్, కొంచెం తిక్కుగా ఉంటే కర్డ్ బాగుంటుంది ఈ ఆలూ పరాటాకి. అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ థిక్గా ఉంటేనే బాగుంటుంది. నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. చూసారా నేను ఎలా చేస్తున్నానో అలా. మీరు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కారం ఊరికే అలా స్ప్రింకిల్ చేయండి పైన. అలా కొంచెం కారంగా బాగుంటుంది. చూసారా ఆలూ పరాటా రాయితా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఆలూ పరోటా. తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.